హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి. సోషల్ కంటెంట్ అనేది మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి చెప్తున్నామండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి లెసన్ వైజ్ చెప్తున్నామండి. అన్నీ కూడా లెసన్ వైజ్ బిట్స్ అనేవి చెప్తున్నాము. ఏ లెసన్‌కి ఎన్ని బిట్స్ వస్తాయి, ఏ విధంగా వస్తాయనేవి చెప్పడం జరిగింది. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. అందులో మనకి జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్, జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనం డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉంటాయండి. అలాగే మన ఛానల్ తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. మొత్తం థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు. అలాగే మనకి తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసామండి. తెలుగు చూడవలసిన అవసరం లేదండి. అన్నీ కూడా లెసన్ వైజ్ చెప్పామండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ చెప్పాము. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌ని. ఆహ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. ఈరోజు టాపిక్‌లోకి వెళ్తే మనకి ఇది మొదటి సామ్రాజ్యాలండి లెసన్ పేరు. నిన్న కూడా ఈ లెసన్‌కి సంబంధించి మనం బిట్స్ అనేవి చెప్పుకున్నాము. అంటే 25 వరకు, 25 బిట్ వరకు నిన్న చెప్పుకున్నామండి. ఈరోజు 26 బిట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాము. నిన్న వీడియో చూస్తే ఈరోజు మీకు అర్థమవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లెసన్ పేరు చూడండి. మొదటి సామ్రాజ్యాలండి లెసన్ పేరు. నిన్న చెప్పిన వీడియోకి ఈరోజు కంటిన్యూషన్ అండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. ఫస్ట్ బిట్ చూసుకుంటే మనకి 22, 23 ఇవన్నీ నిన్న అయిపోయాయండి. నిన్న వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. నిన్న వీడియో చూడండి. నిన్న వీడియో చూస్తే మీకు తెలుస్తుందండి. ఫస్ట్ బిట్ చూడండి 26ది. కోటి లింగాలు, కోటి లింగాల ఏ జిల్లాలో కలదు? కోటి లింగం ఏ జిల్లాలో కలదు అని అడుగుతున్నారండి. ఫస్ట్ నల్గొండ జిల్లాలోన, జగిత్యాలలోన, అన్నవరంలోన, సామర్లకోటలోన ఏ జిల్లాలో కలదు? కోటి లింగాలు ఏ జిల్లాలో కలదు అని అడుగుతున్నారండి. కోటి లింగాలు ఏ జిల్లాలో కలదు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జగిత్యాల్లో కలదు. కోటిలింగాలు అనేవి మన జగిత్యాల్లో కలదండి. జగిత్యాల్లో ఉన్నాయి కోటిలింగాలు అనేవి. నెక్స్ట్ మనకు చూడండి 27ది. కోటిలింగాల ప్రాచీన భారతదేశంలో ఏ మహాజనపదానికి రాజధాని నగరంగా ఉండేది? కోటిలింగాల ప్రాచీన భారతదేశంలోని ఏ మహాజనపదానికి రాజధాని నగరంగా ఉండేది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అస్మక, రెండోది కాశీ, మూడోది వజ్జి, నాలుగోది గాంధార. దేనికి రాజధాని నగరంగా ఉండేది అని అడుగుతున్నాను. కోటిలింగాల ప్రాచీన భారతదేశంలోని ఏ మహాజనపదానికి రాజధాని నగరంగా ఉండేది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అస్మక అండి. ఏంటండి? అస్మక. అస్మక. అస్మక మహాజనపదానికి రాజధాని నగరంగా ఉండేదన్నమాట. నెక్స్ట్ మనం చూసుకోండి 28ది. శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? శాతవాహన వంశస్థాపకుడు ఎవరు అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, మూడోది శ్రీముఖుడు, నాలుగోది యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన వంశస్థాపకుడు ఎవరు అని అడుగుతున్నారండి. నలుగురిలో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శ్రీముఖుడు అండి. శాతవాహన వంశస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. శాతవాహన వంశస్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు. నెక్స్ట్ రాష్ట్రకూటులు మొదట వీరికి సామంతులుగా పనిచేశారు. రాష్ట్రకూటులు మొదట ఎవరికి సామంతులుగా పనిచేశారని అడుగుతున్నారు. ఫస్ట్ చాళుక్యులకు, రెండోది చోళులకు, మూడోది సౌహనులకు, నాలుగోది రాష్ట్రకూటులు. ఎవరికి మనకి ఈ రాష్ట్రకూటులు మొదట ఎవరికి సామంతులుగా పనిచేశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చాళుక్యులకు. రాష్ట్రకూటులు మొదట చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. రాష్ట్రకూటులు మొదట చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. నెక్స్ట్ మనకి 29ది. 29 మనం ముందు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 37 చూడండి. ఇతను పుట్టుకతో క్షత్రియుడు కాకున్నను క్రతువుతో పునర్జన్మ పొందుతాడని భావించినవాడు. ఇతను పుట్టుకతో క్షత్రియుడు కాకున్నను
క్రతువుతో పునర్జన్మ పొందుతాడని భావించినాడు అని అడుగుతున్నారండి. మనకు చూడండి హర్షుడా, దంతిదుర్గుడా, నాగభట్ట, పృథ్వీరాజు ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. దంతిదుర్గుడు పుట్టుకతో క్షత్రియుడు కాకుండాను క్రతువుతో పునర్జన్మ పొందుతాడని భావించిన వాడు. దంతిదుర్గుడు పుట్టుకతో క్షత్రియుడు కాకుండాను క్రతువుతో పునర్జన్మ పొందుతాడని భావించినాడు. నెక్స్ట్ మనకు చూడండి 31ది. శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ఏమంటారు? శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పీఠిక అంటామా, భూమిక అంటామా, ప్రశస్తి అంటామా, ఏది కాదు. అసలు ఏమంటాము? శాసనాల్లో మొదట పేర్కొనే భాగాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ప్రశస్తి అండి. ప్రశస్తి. శాసనాల మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటాము. శాసనాల్లో మొదట పేర్కొనే భాగాన్ని ఏమంటామండి? ప్రశస్తి అనే అంటాము. నెక్స్ట్ మనకి 32ది చూడండి. నాగభట్టు ఏ వంశపు రాజు? నాగభట్టు ఏ వంశపు రాజు అని అడుగుతున్నారు. ఫస్ట్ చోళ వంశానిక, చేర వంశానిక, ప్రతిహార వంశానిక, చాళుక్య వంశానిక? అసలు నాగభట్టు ఏ వంశపు రాజు అని అడుగుతున్నారండి. నాగభట్టు ఏ వంశపు రాజు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ప్రతిహార. దేనికండి? ప్రతిహార. నాగభట్టు ప్రతిహార వంశపు రాజు. నాగభట్టు ప్రతిహార వంశపు రాజు అనమాట. అలాగే 33 చూడండి. కళింగ రాజ్యం ఈ రాష్ట్రంలో భాగంగా ఉండేది. కళింగ రాజ్యం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఒడిశా రాష్ట్రంలోన, మహారాష్ట్రంలోన, బెంగాల్ రాష్ట్రంలోన, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కళింగ రాజ్యం ఏ రాష్ట్రాల్లో భాగంగా ఉండేది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్రంలో భాగంగా ఉండేది. కళింగ రాజ్యం అనేది ఒడిశా రాష్ట్రంలో భాగంగా ఉండేది. కళింగ రాజ్యం అనేది ఒడిశా రాష్ట్రంలో భాగంగా ఉండేది. నెక్స్ట్ మనం చూసుకుంటే 34ది. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో పాలకులు బ్రాహ్మణులకు భూదానాలు చేసినట్లు వీటిపైన నమోదు చేసి దాన గ్రహీతలకు ఇచ్చేవారు. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో పాలకులు బ్రాహ్మణులకు భూదానాలు చేసినట్లు వేటిపైన నమోదు చేసి దాన గ్రహీతలకు ఇచ్చేవారు అని అడుగుతున్నారు. వేటిపైన అని అడుగుతున్నారు. తాటాకుల పైన, రాగి పలకాల పైన, కాగితాల పైన, ఏది కాదు. దేనిపైన మనకి నమోదు చేసి దాన గ్రహీతలకు ఇచ్చేవారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. రాగి పలకల పైన. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో పాలకులు బ్రాహ్మణులకు భూదానాలు చేసినట్లు మనకి రాగి పలకలపై నమోదు చేసి దాన గ్రహీతలకు ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ 35ది. కాశ్మీర్ను పాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలో అసాధారణమైన పెద్ద సంస్కృత పద్యం రాసినది ఎవరు? కాశ్మీర్ను పాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలో అసాధారణమైన పెద్ద సంస్కృత పద్యం రాసింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కలహనుడు. రెండవది కాళిదాసు. మూడవది హర్షుడు, లేదా ఎవరో కాదా. ఈ 4గింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కలహనుడు అండి. కాశ్మీర్ పాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలో అసాధారణమైన పెద్ద సంస్కృత పద్యం రాసినది ఎవరంటే కలహనుడు. నెక్స్ట్ మనం 36ది. ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు అనేక శతాబ్దాలుగా పోరాడారు. ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు అనేక శతాబ్దాలుగా పోరాడారు. ఏ ప్రాంతంపై అడుగుతున్నారండి. కళింగ ప్రాంతం పైన, కనోజ్ పైన, కావేరి డెల్టా ప్రాంతం పైన, గంగా నది డెల్టా ప్రాంతం పైన. దేనిపైన నియంత్రణ కోసం చేశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. కనోజ్ ప్రాంతంపై నియంత్రణ కోసం గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు అనేక శతాబ్దాలుగా పోరాడారనమాట కనోజ్ ప్రాంతంపై. నెక్స్ట్
సంపన్నమైన సోమనాథ్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉండేది? సంపన్నమైన సోమనాథ్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉండేదని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, తమిళనాడు రాష్ట్రంలో ఉండేదా? మహారాష్ట్ర రాష్ట్రంలో ఉండేదా? అలాగే గుజరాత్ రాష్ట్రంలో ఉండేదా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండేదా? సంపన్నమైన సోమనాథ్ దేవాలయం మనకి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండేది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. గుజరాత్ రాష్ట్రంలో ఉండేది. సంపన్నమైన సోమనాథ్ దేవాలయం మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉండేదండి. సంపన్నమైన సోమనాథ్ దేవాలయం మనం గుజరాత్ రాష్ట్రంలో ఉండేది. నెక్స్ట్ మనం 38 చూడండి. అక్బర్కు చెందిన మహమ్మద్ ఘోరీని 1191లో ఓడించిన చౌహాన్ వంశస్థుడు ఎవరు? అక్బర్కు చెందిన మహమ్మద్ ఘోరీని 1191లో ఓడించిన చౌహాన్ వంశస్థుడు ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అజయరాజు, విశాలదేవుడు, పృథ్వీరాజు, దంతిదుర్గుడు ఎవరు మనకి ఓడించడం జరిగిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పృథ్వీరాజ్ అండి. అక్బర్కు చెందిన మహమ్మద్ ఘోరీని 1191లో ఓడించిన చౌహాన్ వంశస్థుడు ఎవరంటే పృథ్వీరాజ్ అండి. అక్బర్కు చెందిన మహమ్మద్ ఘోరీని 1191లో ఓడించిన చౌహాన్ వంశస్థుడు ఎవరంటే పృథ్వీరాజు. నెక్స్ట్ 39 చోళులు వీరికి సామంతులు. చోళులు ఎవరికి సామంతులు అని అడుగుతున్నారండి. పల్లవులకా, చాళుక్యులకా, కాకతీయులకా, రాష్ట్రకూటులకా ఎవరికి? చోళులు ఎవరికి సామంతులు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పల్లవులకు. చోళులు పల్లవులకు సామంతులు. చోళులు పల్లవులకు సామంతులండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 40ది, ఈయన తంజావూరు పట్టణాన్ని నిర్మించారు. ఎవరు తంజావూరు పట్టణాన్ని నిర్మించారు అని అడుగుతున్నారండి. ఏ రాజు తంజావూరు పట్టణాన్ని నిర్మించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విజయాలయుడు, పరాంతకుడు, మొదటి రాజరాజు, పృథ్వీరాజు ఎవరు తంజావూరు పట్టణాన్ని నిర్మించాడు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. విజయాలయుడు ఎవరండి? విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని నిర్మించాడు. విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని నిర్మించాడు. విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని నిర్మించాడు. చోళులు పరిపాలించిన రాష్ట్రం ఏది? చోళులు పరిపాలించిన రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, తమిళనాడు రాష్ట్రమా, మధ్యప్రదేశ్ రాష్ట్రమా, తెలంగాణ రాష్ట్రమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా? చోళులు పరిపాలించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తమిళనాడు. చోళులు పరిపాలించిన రాష్ట్రం ఏదండి? తమిళనాడు. చోళులు పరిపాలించిన రాష్ట్రం ఏదండి? తమిళనాడు. 42 చూడండి. చోళుల కాలంలో రైతులు స్థిర నివాసాలను ఇలా అనేవారు. చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలను ఏమని పిలిచేవాళ్ళు అని అడుగుతున్నారండి. చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలను ఏమని అనేవారు? ఫస్ట్ చూడండి, నగరం అనేవాళ్ళ, నాడు అనేవాళ్ళ, అనేవాళ్ళ, భూమిక అనేవాళ్ళు, ఏమని పిలిచేవారు? చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలను ఏమని పిలిచేవారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలను ఏమని అనేవాళ్ళంటే అనేవాళ్ళండి. నెక్స్ట్ 43ది, సభలో వీరు సభ్యులుగా ఉండేవాళ్ళు. సభలో ఎవరు సభ్యులుగా ఉండేవారు? రైతుల, బ్రాహ్మణుల, కర్షకుల, వైశ్యుల ఎవరు సభలో ఎవరు సభ్యులుగా ఉండేవాళ్ళు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. బ్రాహ్మణులు అనేవాళ్ళు సభలో సభ్యులుగా ఉండేవాళ్ళు. సభలో బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మనం చూసుకుంటే 44, బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి ఏది? బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి ఏదని అడుగుతున్నారు. తాళబోగ, వెల్లన్ వాగయ్య, పల్లిచందమ ఏది కాదా? అసలు బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వెల్లన్ వాగై.
బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి వెల్లన్ వాగై. బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి ఏదంటే వెల్లన్ వాగై. 45 చూడండి. సాలభోగ. సాలభోగ అనగా ఏ రకమైన భూమి? సాలభోగ అనగా ఏ రకమైన భూమి? ఫస్ట్ చూడండి, జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి, బ్రాహ్మణులకు బహుకరించిన భూమి. నెక్స్ట్ మూడోది పాఠశాల నిర్వహణ ఉపయోగించిన భూమి. నెక్స్ట్ వ్యవసాయ నిర్వహణ ఉపయోగించిన భూమి అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఏంటి? సాలభోగ అనగా ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 3 అండి. సాలభోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి. పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి అండి. సాల భూమి అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి. నెక్స్ట్ మనకు చూడండి 46ది. చోళుల కాలంలో వర్తక సంఘాలు. చోళుల కాలంలో వర్తక సంఘాలు ఏంటంటాము? ఫస్ట్ ఉర్ర, నాడ, నగరమా, ప్రశస్తి అంటామా? చోళుల కాలంలో వర్తక సంఘాలు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, నగరం అండి. వర్తక సంఘాలు ఏంటండి? నగరం. చోళుల కాలంలో వర్తక సంఘాలు ఏంటండి? నగరం. నెక్స్ట్ మనకి 47ది. 12వ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని ఈ పురాణం సామాన్యుల జీవన విధానం గురించి వివరిస్తుంది. 12వ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని ఈ పురాణం సామాన్యుల జీవన విధానం గురించి వివరిస్తుంది అని అడుగుతున్నారండి. మనకి 12వ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని ఈ పురాణం సామాన్యుల జీవన విధానం గురించి వివరిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ బసవ పురాణమా, పెరియ పురాణమా, శివ పురాణమా, ఏది కాదా? అసలు ఏది వివరిస్తుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, పెరియ పురాణం. ఏంటండి? పెరియ పురాణం 12వ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని పెరియ పురాణం సామాన్యుల జీవన విధానం గురించి వివరిస్తుంది. నెక్స్ట్ మనకి 48ది. వీరు ప్రవేశపెట్టిన స్థానిక స్వపరిపాలన నేటి ప్రభుత్వాలకు ఆదర్శం. వీరు ప్రవేశపెట్టిన స్థానిక స్వపరిపాలన నేటి ప్రభుత్వాలకు ఆదర్శం అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, చోళుల, పాండ్యుల, కాకతీయుల, చాళుక్యుల. వీరు ప్రవేశపెట్టిన స్థానిక స్వపరిపాలన నేటి ప్రభుత్వాలకు ఆదర్శం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, చోళులు. చోళులు ప్రవేశపెట్టిన స్థానిక స్వపరిపాలన నేటి ప్రభుత్వాలకు ఆదర్శం. చోళులు ప్రవేశపెట్టిన స్థానిక స్వపరిపాలన నేటి ప్రభుత్వాలకు ఆదర్శంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 49 చూడండి. రాష్ట్ర కూటులలో ముఖ్యుడైన దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును తొలగించి డాష్ అనే సంస్కార విధి నిర్వహించాడు. రాష్ట్ర కూటులలో ముఖ్యుడైన దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును తొలగించి డాష్ అనే డాష్ అనే సంస్కార విధి నిర్వహించాడు అని అడుగుతున్నారు. హిరణ్య గర్భ, రత్న గర్భ, వజ్ర గర్భ, ఏది కాదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, హిరణ్య గర్భ. రాష్ట్ర కూటుల్లో ముఖ్యమైన దంతిదుర్గుడు చాళుక్య ప్రభును తొలగించి హిరణ్య గర్భ అనే సంస్కార విధి నిర్వహించాడు. నెక్స్ట్ మనకి 50ది. 997-1030 వరకు ఆఫ్ఘనిస్తాన్ పాలించినది ఎవరు? చూడండి, శాతవాహన శకం అండి అది. 997-1030 వరకు ఆఫ్ఘనిస్తాన్ పాలించినది ఎవరు అని అడుగుతున్నారు. రాష్ట్రకూటుల, మహమూద్ గజనీయ, చోళుల, చాళుక్యుల అడుగుతున్నారండి. మనకి ఇక్కడ 50ది ఆప్షన్ 2 అండి, మహమ్మద్ గజనీ అండి. శాతవాహనులు శకం 997-1030 వరకు ఆఫ్ఘనిస్తాన్ పాలించింది ఎవరంటే మహమ్మద్ గజనీ అండి, మహమ్మద్ గజనీ. నెక్స్ట్ మనకు చూసుకుంటే లాస్ట్ బిట్ 51వ బిట్ అండి. కితాబ్ అల్ హింద్ అని పిలువబడే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు? కితాబ్ అల్ హింద్ అనే పిలువబడే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడాలి, ఆలీ మహమ్మద్, పేష్వార్, మన్హా సుల్తాన్, ఆల్ బిరూని. ఎవరు రచించారు కితాబ్ అల్ హింద్ అనే గ్రంథాన్ని అంటే మనకు ఆప్షన్ 4 అండి, ఆల్ బిరూని అండి.
కితాబ్ ఆల్ హింద్ అనే గ్రంథాన్ని, అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఆల్ బిరూని. ఇదండి ఈరోజు సంబంధించిన వీడియో. నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న వీడియో చూస్తే మనకి ఈరోజు వీడియో అర్థమవుతుంది. ఈ నిన్న పెట్టింది, ఈరోజు పెట్టింది ఒకే లెసన్కి సంబంధించి బిట్స్ అండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకే అండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ.